హలో మేడం, వెల్కమ్. హే హాయ్. వన్ మోర్ క్యాపచినో ప్లీజ్. చెప్పు. సో 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 నథింగ్. నథింగ్ ఏంటే రే పెళ్లి చూపులు పెట్టుకుని. ఇట్ హాస్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. థ్యాంక్స్. చూడాలి, మాట్లాడాలి, నచ్చాలి, అప్పుడు కదా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు. ఇందుకే హీరో పేరేంటి? అప్పుడే హీరోని చేయొద్దు. ఇంకేమనాలే, వెయిటింగ్ లిస్ట్ ఉంటే బాగోదు కదా. పేరు ఉద్భవ్. ఇక్కడ మణిపాల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో రెసిడెంట్ డాక్టర్ అంట. లెట్స్ సీ. ప్రొఫైల్ అదిరిందే. ప్రొఫైల్ కాదమ్మా, పర్సన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదా? నిన్న నైట్ మెసేజ్ చేశాడు అరౌండ్ 11 o'clock. ఆ టైంలో ఎందుకులే అని రిప్లై అయ్యలేదు. వెయిటింగ్ లిస్టే. స్పీకర్ ఆన్ చేయి. ఓకే ఓకే ఓకే. హలో. హలో నేహా, దిస్ ఇస్ ఉద్భవ్. హే హాయ్. బిజీగా ఉన్నావా? అంటే ఫ్రెండ్ తో బయటకు వచ్చాను. ఓ ఫైన్. సరే, రేపు నిన్ను ఎక్కడ కలవాలి? మాంగ్స్ కిచెన్ ఏ టైంకి? అరౌండ్ 5 o'clock. ఓకే డన్, ఐల్ మీట్ యూ దేర్. యా బాయ్. బాయ్. హే ఫోటో చూపించవే నేహా. చూపి నేహా. బాగున్నాడే హీరో. ఓకే దెన్ ఐ లీవ్. సెలూన్ లో అపాయింట్మెంట్ ఉంది, ఇంకా షాపింగ్ కూడా చేయాలి. యా అయితే కలిసి అప్డేట్ ఇవ్వు నాకు. షూర్. యా బాయ్. హాయ్, మీరు? నేను పవన్, ఉద్భవ్ ఫ్రెండ్ని. ఉద్భవ్ చెప్పరా. హే పవన్, ఐ నీడ్ యూర్ హెల్ప్ మ్యాన్. ఏమైందిరా? ఇక్కడ ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఐ కాంట్ స్టెప్ అవుట్. ఐ నీడ్ యూర్ హెల్ప్ రా. 1 second ఎవరు చెప్పరా. నేహా ఈరోజు మాంగ్స్ కిచెన్ లో మీట్ అవుదామందిరా. నాకు ఇక్కడ టైం పట్టేటట్టుంది. నువ్వు తనని కన్విన్స్ చేసి సిచ్యుయేషన్ చెప్పి హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న ఆల్ ప్లేస్ కి తీసుకురా. మీరు ఎటు రీచ్ అవ్వడానికి 1 hour అవుతుంది. ఈ లోపు నేను వర్క్ ఫినిష్ చేసుకొని వస్తా. మళ్ళీ నేను ట్రావెల్ చేస్తూ రావాలంటే ఇట్ విల్ టేక్ 1 hour మ్యాన్. అరే నేనా? ప్లీజ్ రా. ఈ డే ఆ అమ్మాయి ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్ ఎల్స్ రా. అది కాదురా. మ్యాన్, మెసేజ్ ప్రాపర్ వేలో కన్వే చేసి ఇక్కడ తీసుకురావడానికి ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లం అని కాదురా. సరే తీసుకొస్తాలే. ఓకే థ్యాంక్స్ రా. నువ్వు తనకు కాల్ చేసి చెప్పు. తను మీకు కాల్ చేయలేదా? లేదే. మ్యాన్ 1 minute. పవన్ రీచ్ అయ్యావా? నేను నేహా కాల్ చేసి చెప్తాను. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యావరా. నేను ఆల్రెడీ నేహ దగ్గరే ఉన్నాను. తనకు ఆల్రెడీ మెసేజ్ చేశారా? సరే ఇవ్వు, మాట్లాడతా. సరే తనకి ఇస్తున్నా, ఒకసారి మాట్లాడు. ఉద్భవ్. హలో. 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 హాయ్ నేహా, ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ కొంచెం ఎమర్జెన్సీ కేసు వచ్చింది, కొంచెం Okay. టైం పడుతుంది. ఈ లోపు నా ఫ్రెండ్తో మీరు వస్తే వీ కెన్ మీట్ ఓవర్ దేర్. ఓకే. నాకు కూడా అది రీచబుల్. మీకు మెసేజ్ చేశారంట. అవునా? మ్. రే నా ఫోన్ రా రే. నేహా గెటింగ్. ఎటెల్ ఉంటాడు? ఏమో. ఆ ఫోన్ లో ఎన్ని పిక్స్ ఉన్నాయో. అయ్యో డోంట్ వరీ, నాకు డిపార్ట్మెంట్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీ కెన్ ట్రేస్ అవుట్. ప్లీజ్ కామ్ డౌన్. యాక్చువల్లీ ఈరోజు మీకు తనకి బిగ్ డే. తనకేమో హాస్పిటల్లో ఇష్యూ, మీకేమో ఫోన్ మిస్ అయింది. ఇద్దరు అప్సెట్ అవ్వాల్సి వచ్చింది. లైఫ్ అంటే ఇంతే కదా, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్.
ఇప్పటి నుంచి మాత్రం ఐ విల్ టేక్ కేర్. మీరు రిలాక్స్గా ఉండండి. One minute. ఏమైంది? కార్ ట్రబుల్ ఇచ్చింది. బా ఈరోజు టైం అస్సలు బాగాలేదు. అర్థమైంది, నాది. చెప్పరా. కార్ ట్రబుల్ ఇచ్చిందిరా, మధ్యలో ఆగిపోయింది. నేహ చాలా సీరియస్గా ఉంది. ఎక్కడ వచ్చావు? అబ్బా ఇక్కడ భారతీయ రోడ్ నెంబర్ 8 రా. ఓకే అక్కడ పక్క సందులో మా ఫ్రెండ్ హౌస్ ఉంది. 5 minutes లో ఇంకో కార్ అరేంజ్ చేస్తా. ఈ లోపు నువ్వు తను కూల్ చేయి. ఓకే రే అండ్ వన్ మోర్ థింగ్, తేడా రాకుండా చూడు, చంపేస్తా ఏదైనా జరిగితే. అది నేను చూసుకుంటాను, నువ్వు ముందు కార్ అరేంజ్ చేయి. ఓకేనా? ఉద్భవ్కి కాల్ చేశాను, ఒక్క 5 minutes కార్ వస్తుందంట. ఓకే. మ్యూజిక్ ఏదైనా వింటావా? మూడ్ లేదు. బా షిట్. నేహా కమ్, కార్ వచ్చింది. ఇంత దూరమా? తను వచ్చుంటాడా? కాల్ చేస్తా నేహా. ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. హాఫ్ అన్ అవరా? వాడేదో ఎమర్జెన్సీ అన్నాడు. ప్లీజ్, ఐమ్ సారీ. ఇంకా ఎంతసేపు? ఎందుకు నేహా అంతసేపు కూర్చుంటావు? నీకు నేను ఆర్డర్ కూడా చేస్తాను. బేరర్ వచ్చి ఆర్డర్ సర్వ్ చేస్తాడు, నువ్వు వచ్చి కూర్చో. చాలా ఫాస్ట్గా ఉంది భయ్యా మీ సర్వీస్. థ్యాంక్ యూ సార్. హాఫ్ అన్ అవర్ నన్ను పిక్ చేసుకున్నప్పటి నుంచి చెప్తున్నావు, ఇంకా ఎంతసేపు? వాడేదో ఎమర్జెన్సీలో ఉన్నానంట నేహా. ఏంటి? ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్నాను నేహా. హే, ఐమ్ లీవింగ్. ఆల్రెడీ నేను మూడ్ అవుట్ లో ఉండే. ఐమ్ లీవింగ్ పవన్. నేహా నేహా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐమ్ లీవింగ్ పవన్. ఐ హావ్ టు లీవ్. ప్లీజ్ నేహా అర్థం చేసుకో. ఒక్క హాఫ్ అన్ అవర్ నేహా, ప్లీజ్ నేహా. ఇంతసేపు వెయిట్ చేసుకో కదా, ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయొచ్చు కదా నేహా. ప్లీజ్ పవన్, ఐ కెన్ అండర్స్టాండ్. తను ఎమర్జెన్సీలో ఉన్నాడు, కానీ ఐ హావ్ టు లీవ్. నాకు అస్సలు మూడ్ లేదు. నేహా వాడు నీ కోసం 4.5 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. వాట్? నువ్వు కూర్చో, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నువ్వు కూర్చోవా? కొంచెం క్లియర్ గా చెప్తారా? ఉద్భవ్ మిమ్మల్ని 4.5 years నుంచి లవ్ చేస్తున్నాడు. వాడి ఫీలింగ్స్ అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. మిమ్మల్ని చూసిన రోజు నుంచి
ఈ రోజు దాకా. వాడు మీ వెనకాల ఏమేం చేశాడో చెప్తే యూ డోంట్ బిలీవ్ ఆల్సో. అవునా? ఎస్. మీకు కామెడీ చెప్పనా? హా. మీ ఇద్దరు ఫస్ట్ మీట్ అయిన రోజు ఒక ఎపిక్ మూవీ రిలీజ్ అయింది. సో మీరు కలిసిన రోజు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ మూవీ? బాహుబలి ద బిగినింగ్. అక్కడ నుంచి మీ లవ్ స్టోరీ ద బిగినింగ్. ఇస్ ఇట్? ప్రభాస్ ఇస్ మై ఫేవరెట్. మీ ఇద్దరిని కలిపింది కూడా ఆల్మోస్ట్ ప్రభాసే అనుకోండి. ఇంట్రెస్టింగ్. యాజ్ యూజువల్గా మీరు కలుస్తున్నప్పుడు సిచ్యువేషన్స్ ఎంత క్లమ్జీగా అవుతాయో అప్పుడు అంతే. అప్పట్లో బాహుబలి ఫీవర్ ఎంత ఉందో మీకు తెలుసు కదా. యా. టికెట్స్ దొరికేవే కాదు, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. కష్టపడి వాళ్ళని వీళ్ళని పట్టుకుని వాడికి నాకు 2 టికెట్స్ పట్టుకున్నాం. టీసీకి ఇవ్వగానే వాడు మీరు టికెట్స్ బుక్ చేసింది ఆఫ్టర్నూన్ షోకి అని చెప్పాడు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్. అయ్యో. కరెక్ట్గా 3 అవర్స్లో ఇంకో షో ఉంది, కానీ మన ఎగ్జైట్మెంట్కి ఆ టైం పీక్స్ కదా. ఎస్. అప్పుడు ఎవరన్నా ఏంజల్లా వచ్చి 2 టికెట్లు ఇస్తే బాగుండు మామా అన్నాడు. సీన్ కట్ చేస్తే గుర్తుందా? పీవీపీకి మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చారు. హా, నాకు గుర్తొస్తుంది. మీ ఫ్రెండ్స్ ఇద్దరు డ్రాప్ అవడం వల్ల మీ దగ్గర 2 స్పేర్ టికెట్స్ ఉన్నాయి. అది మీరు డిస్కస్ చేస్తున్నారు. రైట్. అప్పుడు మీ దగ్గరకు ఒక పర్సన్ వచ్చి టికెట్స్ మాకు ఇస్తారా అన్నారు. రైట్. అది నేనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. అప్పుడు బీజిఎం స్టార్ట్స్. వాడి కళ్ళల్లో ఒక మెరుపు. మిమ్మల్ని చూడగానే మీ వెనకాలే వచ్చి మీ పక్కనే కూర్చున్నాడు. ఓఫో. మనమేమో ఎగ్జైట్మెంట్లో ఈ సీన్ సూపరు ఆ సీన్ సూపరు అని, కానీ వాడు మొత్తం మీ మీదే ఫోకస్. 3 అవర్స్ తమన్నా అని అనుష్క అని, చివరికి రమ్య కిషన్ కూడా మీలోనే చూసుకున్నాడు. అలా టికెట్స్ దొరికినా మూవీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అయ్యో. ఓ డోంట్ వరీ, నెక్స్ట్ షోకి టికెట్స్ ఉన్నాయిగా, అప్పుడు ఎంజాయ్ చేసాం. గుడ్. ఆ రోజు చాలా ట్విస్ట్లు. బ్యాక్ టు బ్యాక్ ఒకటే రోజు ఒకే మూవీ చూడడం, మిమ్మల్ని కలవడం. ఓహో, అక్కడ నుండి స్టార్ట్ అయింది. మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో చేయడం, మీకోసం ర్యాండమ్గా తిరగడం. వాడితో పాటు నేను బలి. ఓ. మీరు బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు ప్రజ్వల్ అని ఒకడు మిమ్మల్ని బాగా టార్చర్ చేసేవాడు, గుర్తుందా? అయ్యో, ఎందుకు గుర్తులేదు? లిటరల్లీ ఒక్కొక్కసారి కాలేజ్కి వెళ్ళాలంటే కూడా భయం వేసేది. కానీ లాస్ట్ ఇయర్లో హీ బికేమ్ స్వీట్. వాడు స్వీట్గా తయారవడానికి స్వీట్ వార్నింగ్ సరిపోలేదు, చాలా స్వెట్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ప్రతి ఒక్కడిలో ఒక హీరో ఉంటాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా అన్నప్పుడు వాడిలో ఆ హీరోయిజం బయటకు వస్తుంది. ఆ రోజు చూశానండి మా ఉద్భవ్ గాడు ప్రజ్వల్ గాడి కాలర్ పట్టుకుని వేలు చూపించి కళ్ళు పెద్దలు చేసి మాట్లాడుతుంటే వాడిలో ఉన్న హీరోకి నేను ఫ్యాన్ అయిపోయాను. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇంకా చాలా ఉన్నాయి. 2019 అనుకుంటా మీ కుక్కపిల్ల తప్పిపోయింది. అవును, నా బుజ్జి లియో. దట్ వాస్ ఎ పెయిన్ఫుల్ మూమెంట్. 2 days నేనేం తినలేదు. అది ఎలా దొరికింది? బుజ్జిది వెతుక్కుంటూ ఎలానో వచ్చేసింది ఇంటికి. వచ్చేదైతే వెంటనే వచ్చేది, 2 రోజులు తీసుకోదు. అంటే ఆ 2 days మీరు సరిగ్గా తినలేదు, వాడి నిద్ర కూడా పోలేదు. సేమ్ మీ లియోలానే ఉండే కుక్కపిల్ల వేరే అంకుల్ దగ్గర కూడా ఉంది. మీరు నోటీస్ చేయలేదు, కానీ లియో గారు చాలా షార్ప్. ఆ పప్పితో మంచి ఫ్రెండ్షిప్ చేశాడు. యాక్సిడెంటల్గా ఆ రోజు ఆ అంకుల్ వాళ్ళ పప్పిని తీసుకుని రాలేదు. ఆ పప్పి మిస్ అయ్యి లియో కూడా ఆయన చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. ఆయన కూడా ఆ పప్పి వాళ్ళదే అనుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళాక రిలీజ్ అయ్యాడు. నెక్స్ట్ డే పార్క్ తీసుకొచ్చాడు. లియో గారు మిస్ అయ్యాడని మీరు జాగింగ్ రావడం మానేశారు. మీరు తిరిగిన అన్ని స్పాట్స్ తిరగడం వల్ల మాకు ఈ సీన్ అర్థమైంది. అప్పుడు లియో గారిని మీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. I don't know. Listening to this and all, I'm feeling like crazy. క్రేజీ అంటే ఇంకోటి ఉంది. 2019 దివాళీ మీరు మీ ఫ్రెండ్స్ సే నో టు క్రాకర్స్ అని హ్యాష్ట్యాగ్ మూమెంట్ స్టార్ట్ చేశారు. అండ్ యువర్ క్యాంపెయినింగ్ కదా. ఫ్రెండ్స్ అందరం సెటిల్ అయ్యాక ఫస్ట్ టైం దివాళీ ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. 25K పెట్టి క్రాకర్స్ కొన్నాం. ఫుల్ నైట్ అవుట్ ప్లాన్ చేసాం. ఈలోపు మీరు మీ ఫ్రెండ్స్ బయట వెళ్ళే వాళ్ళందరికీ క్రాకర్స్ రిటర్న్ చేయమని, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ మూమెంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో సే నో టు క్రాకర్స్ అని హ్యాష్ట్యాగ్తోని పిక్ పెట్టి పోస్ట్ చేయమని చెప్పారు. ఎస్, ఎవరూ పట్టించుకోలేదు, కొంతమందే రెస్పాండ్ అయ్యారు. మా ఉద్భవ్ వాడు మాత్రం క్రాకర్స్ అన్ని నీళ్ళలో పడేసి
కొన్నాక మోటివేట్ అయ్యా కన్సిడర్ అని పిక్ తీసుకుని #తో పోస్ట్ చేశాడు. యా నాకు గుర్తుంది ఇది. ఎస్, మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ పార్టిసిపేషన్, బెటర్ లేట్ దెన్ నెవర్ అని హార్ట్ ఇమోజీస్ కూడా పంపించారు. ఓ మై గాడ్, ఆ గ్రూప్ లో ఉద్భవ్ ఉన్నాడా? యా, క్రాకర్స్ తో పాటు మా ఆశల మీద కూడా నీళ్లు పోసాడు. అరే పోనీ సెకండ్ హ్యాండ్ లో అయినా అమ్మేద్దాంరా అంటే వాళ్ళు కలిసిన ఎన్విరాన్మెంట్ పొల్యూటే కదా అని ఉల్టా నాకు క్వశ్చన్. మీరు నన్ను బాగా తిట్టుకొని ఉంటారు. మిమ్మల్ని తిట్టనిస్తాడా? మా పేమెంట్స్ మాకు రీపే చేస్తాడు. 1 minute. 1 second. ఎవర్స్ తమన్నా అని అనుష్క అని చివరికి రమ్య కిషన్ కూడా మీలోనే చూసుకున్నాడు. వాడు స్వీట్గా తయారవడానికి స్వీట్ వార్నింగ్ సరిపోలేదు, చాలా స్వెట్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ 2 days మీరు సరిగ్గా తినలేదు, వాడి నిద్ర కూడా పోలేదు. అప్పుడు లియో గారిని మీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. మా ఉద్భవ్ వాడు మాత్రం క్రాకర్స్ అని నీళ్ళలో పడేసి కొన్నాక మోటివేట్ అయ్యా కన్సిడర్ అని పిక్ తీసుకుని #తో పోస్ట్ చేశాడు. నేహా నేహా ఇంకొక 2 hours పడుతుందంట. ఓకే ఫైన్, ఐ విల్ వెయిట్. అవునా? యాక్చువల్లీ నువ్వు రేపు కలుద్దామన్నా ఓకే. వద్దు వద్దు, నేనైతే వెయిట్ చేస్తా. నీకేదైనా పని ఉంటే యూ కెన్ గో. ఓఫో, హీరో హీరోయిన్ కలవగానే మధ్యలో మా లాంటి ఫ్రెండ్స్ ఆక్ పాక్ కరివేపాక్. హే, నేను అలా అనలేదు. నీకేమన్నా పని ఉంటే నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్తాను. నేను ఫుల్ ఫ్రీ. నిన్న క్వశ్చన్ అడగనా? ఉద్భవ్ ప్రొఫైల్, ఉద్భవ్ పర్సనాలిటీ, ఉద్భవ్ ప్రేమ, ఈ మూడింట్లో నీ కనెక్టింగ్ పాయింట్ ఏంటి? ఉద్భవ్ ప్రేమ. సార్ తనే సార్, నేహా. హే నేహా, ఆర్ యు ఫైన్? ఎవ్రీథింగ్ ఓకే? ఏంటి ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ పోలీస్ ఏంటి? నువ్వే కదా ఇక్కడ వెయిట్ చేయమన్నావు. నేను వెయిట్ చేయమని చెప్పడం ఏంటి? పవన్ అదే చెప్పాడు. అసలు వీడెవడో కూడా నాకు తెలీదు. అది ఏంట్రా అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, నాకు ఏదైనా చేయాలని ఇంటెన్షన్ ఉంటే ఒక్క క్లోరోఫామ్ చాలు సార్. తను 2 hours నుంచి నాతోనే ఉంది సార్. 2 cars చేంజ్ అయ్యి వచ్చాం. చిన్న మత్తుమాన్ చాలు సార్. ప్లీజ్ సార్, ఆలోచించండి. ఏం ఆలోచించాలో కూడా నువ్వే చెప్తావా? సార్ ఒక్క 5 minutes సార్, మీకు అంతా అర్థమయ్యేది చెప్తాను. నేను చెప్పాక మీరు ఏ డేషన్ తీసుకున్నాక ఓకే సార్. నేహా, ఇంతసేపు నేను చెప్పింది విన్నావు కదా, ఒక్క 5 minutes. ఇదంతా ఎందుకు ఇస్తారో చెప్తాను. ఏంట్రా నువ్వు చెప్పే తను వినేది? నేహా యు కమ్. నేహా, ఒక్క 5 minutes. ఇంకా చాలు సార్, మీరేం సార్ చూస్తున్నారు? నువ్వేం నా చెప్పేది? అందరి వెర్షన్స్ ఇన్నాక నేనేం చేయాలో నాకు తెలుసు. ఆర్ యూ ఓకే? ఐమ్ ఫైన్ సార్. తను నాతో మిస్బిహేవ్ ఏం చేయలేదు. ఐ వాంట్ టు స్పీక్ విత్ హిమ్ ఫర్ 5 minutes సార్. వాట్? తను మాట్లాడదా అంటుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కూర్చోండి సార్. వీటికి ఎవరు ఇంప్రెస్ అవ్వరు. బాస్ అక్కడ కూర్చోవా? ఇందుకే బాస్ తను భయపడుతుంది. నేహా ప్లీజ్ కూర్చోవా? సారీ నేహా, నేను చేసింది తప్పే, కానీ చెప్పింది మాత్రం తప్పు కాదు. అంతా నిజం. కాకపోతే ఉద్భవ్ ప్లేస్లో నేను. ఇదంతా నువ్వు ఉద్భవ్ని కలిసాక చెప్తే నీకు 2% కూడా ఎక్కేది కాదు. అంతెందుకు, 2 minutes ముందు నీలో ఉన్న ఈ ఫీల్ ఇప్పుడుందా? సో ఏం చెప్పినా నువ్వు ఉద్భవ్ని కలవక ముందే చెప్పాలి. నేనేం చేసినా తనని కలవక ముందే చేయాలి. అన్నిటికంటే ముందు నువ్వు నా గురించి చెప్తే కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్షన్ కోసమే ఉద్భవ్ నేమ్ యూజ్ చేసుకున్నాను, అంతేకాని నిన్ను చీట్ చేయాలని కాదు నేహా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నిన్న మాంక్స్ కిచెన్లో నువ్వు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు పేరు ఉద్భవ్. ఇక్కడ మణిపాల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో రెసిడెంట్ డాక్టర్ అంట. లెట్స్ సీ ప్రొఫైల్.
హే ఫోటో చూపించవే నేహా. ఉద్భవ్ డీటెయిల్స్ తెలిసాక నీ గురించి నా లవ్ గురించి కంప్లీట్గా తెలిసిన రఘు హెల్ప్ తీసుకున్నాను. ఛే, ఏమైందిరా? నేహాకి పెళ్లి చూపులంటరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సడన్ గా ఈ పెళ్లి చూపులేంట్రా? అందుకే ఎప్పటి నుంచి వెళ్ళి ఒకసారి మాట్లాడరా అని మొత్తుకున్నా. ఇప్పుడు ఏం చేస్తావు? ఏది ఆడి ఫోటో చూపి ఒకసారి. బాగున్నాడురా. ఈయన చూసాక నీకు పడిద్దంటావా? వీళ్ళ పేరు కూడా బాగుంది మా. రేయ్, నీ చంపు. ఓకే 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 కూల్ కూల్ కూర్చో. ఏదో ఒకటి చెయ్యాలరా. 4.5 years నుంచి లవ్ చేస్తున్నాను. ఒక్క మీట్ కావాలరా అట్లీస్ట్. ఇప్పుడు మీట్ ఏంట్రా? పోనాళ్ళ డాడీని అడుగు, అంకుల్ మీ అమ్మాయితో ఒకసారి హాఫ్ అన్ అవర్ మాట్లాడాలని. లేకపోతే ఉద్భోగానే అడుగు. ఓఏ చేయకు. ఓకే. రేపు ఎలాగైనా తనకి నా మనసులో మాట చెప్పాలి. అది కూడా తనకి రీచ్ అయ్యేలాగా. ఉద్భవ్ని కేఫ్కి రాకుండా చేసే టైం దొరుకుతుంది, కానీ ఎంతసేపు ఆపగలం? పోనీ నేహాని కేఫ్కి రాకుండా చేస్తే? ఎస్. సో మాంక్స్ కిచెన్కి వచ్చినప్పుడు ఉద్భవ్ ఫ్రెండ్ అని చెప్పా. నువ్వు చెప్పగా నమ్మిద్దంటావా? మనం నమ్మించాంరా, టెక్నాలజీ నమ్మిస్తుంది. అంటే 1 minute నీ ఫోన్ ఇవ్వు. దేనికిరా? నా ఫోన్ పట్టుకో. ఏం చేస్తున్నావురా? చెప్పురా, టెన్షన్గా ఉంది చెప్పురా. రే, ఏంట్రా ఉద్భవ్ నీకు కాల్ చేస్తున్నాడు? అది నీ కాంటాక్టరా? ఉద్భవ్ అని నేమ్ చేంజ్ చేశా. అవునరా, నా కాంటాక్టే. ఒక్క నిమిషం ఉద్భవ్ కాల్ చేశాడని నమ్మేశాను రా బాబు. రేపు తనను కూడా మనం ఇలాగే నమ్మించాలి. తను మనతో అట్లీస్ట్ 3 hours టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేయాలి. అంటే తన ప్రైమరీ కాంటాక్ట్స్ కట్ అవ్వాలి. నేహా ప్లేస్కి రాకపోతే ఉద్భవ్ ఎక్కువసేపు వెయిట్ చేయడు, కాల్ చేస్తాడు. ఆ టైంకి తన ఫోన్ కొట్టేస్తాం కాబట్టి స్విచ్ ఆఫ్ వస్తుంది. మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వాళ్ళ ఇంటికో వాళ్ళ కామన్ రిలేటివ్కో కాల్ చేసి తన స్టేటస్ అడుగుతాడు. నేహా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి కంగారు పడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఒక 1.5 hour పడుతుంది. ఈలోపు సిటీకి దూరంగా ఉన్న ఇంకో ప్లేస్కి ఆ అమ్మాయిని షిఫ్ట్ చేయాలి. పోలీసులు ఫస్ట్ చెక్ చేసేది సీసీ. 100% నేను నేహాని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళడం మాంక్స్కి ఆపోజిట్లో సీసీలో రికార్డ్ అవుతుంది. వాళ్ళకైనా చాలా ఫాస్ట్గా మనల్ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ క్లూ కార్, దాన్ని ట్రేస్ చేస్తారు. కొంత దూరం వచ్చాక సీసీ లేని ప్లేసెస్లో ఆ కార్ ఆపి మనం వేరే కార్ షిఫ్ట్ చేయాలి. ఎంత క్లవర్గా ప్లాన్ చేసినా పోలీసులు మనకన్నా ఒక్క అడుగు ముందే ఉంటారు. వాళ్ళు మనల్ని ట్రేస్ చేసి ఇక్కడికి వచ్చేలోపు నేను నేహా చేత చేసి తెప్పించుకోవాలి. తను ఓకే అన్నాక నా ఐడెంటిటీ రివీల్ చేయాలి. చాలా రిస్క్ చేస్తున్నామేమో, ఆలోచించి. నా అనుకునే పిల్ల కోసం ఇప్పుడు రిస్క్ చేయకపోతే లైఫ్లో ఈ రిగ్రెట్ ఉండిపోతుంది. నేహాని డైవర్ట్ చేయాలంటే మధ్య మధ్యలో ఉద్భవ్ నుంచి మెసేజెస్, కాల్స్ వస్తున్నట్టు తను నమ్మించాలి. అరే, నువ్వు వాయిసెస్ బాగా ఇమిటేట్ చేస్తావు కదా, ఉద్భవ్ కాల్ చేసినప్పుడు వాడి వాయిస్ రికార్డ్ చేశాను. ఉద్భవ్ వాయిస్తో నువ్వు తనని నమ్మించాలి. ట్రస్ట్ మీ, మిగతా నేను చూసుకుంటాను. ఇది జరిగింది. ఇంత రిస్క్ చేసింది నువ్వు నా లైఫ్లో ఎక్కడ మిస్ అయిపోతావనే. నేను చీట్ చేయాలని కాదు నేహా, నాకు ఇంకా ఏ ఆప్షన్ లేదు. చాలా ప్లాన్ చేసేవరా, ముందే ఉన్న క్రిమినల్ వారా. ఊరుకోండి సార్, మీరు నన్ను ఇరికిచ్చేట్టున్నారు. ఊరంతా తిప్పించి ఊరుకోనేంట్రా. మీరు ఎలాగైనా ట్రై చేశారని తెలుసు. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. ఈ లోపు నా మ్యాటర్ సెట్ చేసుకుందామని టెన్షన్ తప్ప. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, మేము ఇక్కడ ఉన్నామా ఎలా ట్రేస్ చేశారు? అన్నీ బాగానే మేనేజ్ చేసావు. సీసీ కెమెరా ఫుటేజ్లో నీ కారు పడుతున్న ఆలోచించావు, కానీ ఆడి బైక్ కూడా పడుతుంది కదా. మీరు సూపర్ సార్. సార్,
వాడు చెప్పడం అయింది కదా, ఇంకేం సార్ అరెస్ట్ చేయండి. ఆ అమ్మాయి చేత కంప్లైంట్ ఇప్పించు. నువ్వు పదరా. సార్ ప్లీజ్ సార్, మీరు నా లవ్ స్టోరీకి 5 minutes టైం ఇచ్చారంటేనే మీరు దేవుడు సార్. మీకు లవ్ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉందని అర్థమైంది. నా ఏజ్ క్రాస్ చేసి వచ్చారు, దీని పెద్ద క్రైమ్లో చూడకండి. మాకు పుట్టుబోయే బాబుకి మీ పేరు పెట్టుకుంటాం. మరి పాప పుడితే? సార్ వైఫ్ మేడం పేరు పెడదాం. ఇంతకీ మేడం పేరేంటి సార్? సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు కంప్లైంట్ కావాలి అంతే కదా? లెట్స్ మూవ్ నేహా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేద్దాం. ఏయ్ నేహా, ఉద్భవ్ ప్రొఫైల్, ఉద్భవ్ పర్సనాలిటీ, ఉద్భవ్ ప్రేమ, ఈ మూడింట్లో నువ్వు చూస్ చేసుకున్నది ప్రేమని. ఆ ప్రేమ నాది అంటే నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు. 4 years నుంచి నేను తిరిగిన దానికి యూ సెడ్ యూ హ్యావ్ నో సెకండ్ థాట్స్. ఓయ్ మ్యానిపులేట్ చేయకు, బీ రెడీ టు గో టు జైల్. నేహా నువ్వేం మాట్లాడవేంటి? ఏహే ఆపండి. వాడేమో ప్రేమ అంటాడు, నువ్వేమో కంప్లైంట్ అంటావు. నాకేం అర్థం కావట్లేదు. ఇట్స్ సో కన్ఫ్యూజింగ్. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది నేహా? హీ యూజ్డ్ మై నేమ్, హీ చీటెడ్ యూ. అసలు మన మధ్యలో వాడేవాడు? హలో, ఎవడు మధ్యలోకి వచ్చింది? మధ్యలోకి వచ్చింది నువ్వు. నేను మధ్యలో వచ్చానా? నువ్వు అక్కడే ఆగు, నేనేంటో చూపిస్తా. ఎవ్వడు భయపడేవాడు లేడు బాస్. అయినా ఇంటర్వ్యూకి వచ్చి నీకే అంతుంటే ఆ అమ్మాయి నాకు ఆల్మోస్ట్ ఓకే చెప్పేసింది. నాకెంత ఉండాలి? ఏంట్రా ఈ పంచాయతీ? ఏమ్మా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సార్ ఐ నీడ్ సమ్ టైమ్ సార్. వై టైం? అంత దూరం నుంచి వచ్చావు, వెంటనే రిజెక్ట్ చేస్తే ఫీల్ అవుతావు కదా. కొంచెం టైం తీసుకుని చెప్తుందిలే, అంతే కదా నేహా? సార్ ఐ నీడ్ టు లీవ్. బాస్ చిన్న టెస్ట్. ఆ అమ్మాయి వెళ్ళేలోపు నన్ను తిరిగి చూస్తే ఆ పిల్ల నాది, లేకపోతే మళ్ళీ డిస్టర్బ్ చేయను. వాడు స్వీట్గా తయారవడానికి స్వీట్ వార్నింగ్ సరిపోలేదు, చాలా స్వెట్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు లియో గారిని మీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. నవ్వింది బాస్.